హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ సూపర్ టేస్టీగా ఉండే వాటర్ మెలన్ జ్యూస్ని మరింత టేస్టీగా కొంచెం క్విక్గా అయిపోవడానికి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. ముందుగా ఒక వాటర్ మెలన్ని శుభ్రంగా కడిగేసి ఇట్లా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటర్ మెలన్ని సీడ్స్తో సహా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. వాటర్ మెలన్ సీడ్స్ కూడా హెల్త్కి మంచివి. మనం ఈ పుచ్చపప్పుని డ్రై ఫ్రూట్ షాప్లో కూడా కొంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు దీన్ని అనవసరంగా పడేయకుండా ఇలా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, దీన్ని స్ట్రైన్ చేసేసుకుంటే దీనిపైన ఉండే షెల్ అంతా పోతుంది. కాబట్టి నేను సీడ్స్తో సహా ఇలా గ్రైండింగ్ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. ఈ సమ్మర్లో వాటర్ మెలన్స్ బాగా దొరుకుతుంటాయి కాబట్టి ఎప్పుడు నార్మల్గా తినడం కాకుండా అప్పుడప్పుడు ఇలా జ్యూస్ చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం కొన్ని పుదీనా ఆకులు, జస్ట్ 2 టేబుల్ స్పూన్ షుగరు, 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా వాటర్ మెలన్ జ్యూస్లో నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేషన్ అనేది తొందరగా తగ్గిపోతుంది. దీంతో పాటు మనం పుదీనా కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి జ్యూస్కి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న జ్యూస్ని మనం స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకున్న తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసి చిల్డ్గా సర్వ్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీ అయిన వాటర్ మెలన్ జ్యూస్ తయారైపోతుంది. వాటర్ మెలన్ జ్యూస్ని ఇలా తయారు చేసుకోవడం వల్ల మింట్ ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా మంచి రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. అంతేనండి, ఎంత క్విక్గా అయిపోయింది కదా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.